కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ మీద ట్విస్టులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు అడవిలో చిన్నారి తప్పిపోయిన తర్వాత వెనకమ్మటే కుక్క కూడా ఉండింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్నారి అడవిలో తప్పిపోయిన తర్వాత కుక్క వెనకమ్మటే ఊళ్ళోకి వచ్చింది. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఫుటేజ్ కారణం. ఆ రోజు చిన్నారి వెనకమ్మటి వెళ్ళిన కుక్క మళ్ళీ తిరిగి ఊళ్ళోకి వచ్చింది. ఇది ఒక పోలీసులకి పెద్ద క్లూ ఇచ్చింది. ఎందుకంటే అనుమానాస్పదంగా కుక్క చనిపోవడంతో ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. ఎందుకు ఈ కుక్కని ఎవరైనా చంపారా, లేకుంటే విషమిచ్చి ఎవరైనా చంపారా, లేకుంటే పాపను కిడ్నాప్ చేశారా, ఎక్కడ దొరికిపోతారో ఈ కుక్క మనల్ని కనబడుతుందేమో అనే భయంతో కుక్కకి విషం ఇచ్చి చంపించారా అనేది ఇంకా తెలియడం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే గానీ ఎటువంటి క్లారిటీ రాదు. కానీ చిన్నారి మిస్సింగ్ కేసులో అంటే చిన్నారి అడవిలో తప్పిపోయిన తర్వాత కుక్క అయితే మళ్ళీ తిరిగి ఊళ్ళోకి వచ్చింది. సో ఇది ఒక ట్విస్ట్, షాకింగ్ న్యూస్ అన్నమాట. ఈ రోజు వీడియో బయటకు వచ్చింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనకి ఏం నిజాలు అనేవి బయటికి తెలియవు అనమాట. సో వెయిట్ చేయాలి. ఈ రోజు ఈ వీడియో ద్వారా, ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కుక్క ఆ రోజు అయితే అడవిలోకి వెళ్ళిన తర్వాత ఊళ్ళోకి వచ్చింది. సో ఇది ఒక పెద్ద ట్విస్ట్ లా మారింది పోలీసు వాళ్ళకి. సో ఇంకా పాప కోసం గాలిస్తున్నారు. పాప దొరకాలనే కోరుకుందాం. లేదా కిడ్నాప్ చేసింటారని అందరూ అనుకుంటున్నారు. కిడ్నాప్ చేసిన పాప బతికే ఉంటుందేమో అని వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కువ బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మా కూతురు బతికే ఉంది అనే హోప్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. సో పాప కూడా వాళ్ళు దక్కాలని కోరుకుందాం. అలాగే దీని వెనుకున్న నిజాలు ఏంటో తొందరలోనే తెలియజేస్తారని పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పాప దొరకాలని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.